క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి ఒకసారి. కిర్యతయరీములో ఉండిన రైట్, చాలా మందసము గురించినటువంటి మాటలు ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. దేవుని యొక్క మందసం దేవుడు నిలిచి ఉండు స్థలం. నేను ఈ స్థలములో ఉన్నాను అని ప్రభువారు చెప్పడానికి సాదృశ్యంగా తన మందసాన్ని ఆయన వాడుకున్నాడు. మందసం ఏ చోట ఉంటే ఆయన ఆ స్థలములో ఉంటారు. ఇది అల్లాడు ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక సాదృశ్యం, ఒక సాక్ష్యం. ఇశ్రాయేలులకు దేవుడు మోషే ద్వారా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారములో 3 స్థలాలు ఉన్నాయి. అందులో మొదటి స్థలము సభా ప్రాంగణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలములో సభా ప్రాంగణంలో కొన్ని వస్తువులు ఉంటాయి, పరిశుద్ధ స్థలంలో కొన్ని వస్తువులు ఉంటాయి, అతి పరిశుద్ధ స్థలంలో కొన్ని వస్తువులు ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి ఏకైక వస్తువు ఏంటంటే దేవుని యొక్క మందసం. ఇది తుమ్మకరతో చేయబడినటువంటి ఒక పెట్టె. ఈ తుమ్మకరతో చేసినటువంటి ఈ పెట్టెకి లోపల ఉన్నటువంటి చెక్క కనబడకుండా పెట్టె నిండా, పెట్టె చుట్టూ లోపల బయట బంగారపు రేకులతో అతికిస్తారు. బంగారు రేకులను పోస్తారన్నమాట. అంటే ఇక బంగారపు పెట్టెగా కనబడతా ఉంటుంది. ఆ పెట్టెలో 3 వస్తువులు పెట్టారు. ఏమిటి? మందసంలో పెట్టినటువంటి 3 వస్తువులు ఏంటి? మన్నా పాత్ర, చిగిరించినటువంటి అహరోను యొక్క చేతికర్ర, మూడవది ప్రభువారు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల పలకలు. ఈ 3 అందులో ఉంటాయి. ఈ 3ంటిని ఆ లోపల పెట్టి ఆ పెట్టికి మూత వేయాలి. మూత వేయటాన్ని బంగారుపుతో ఒక ప్లేటును తయారు చేశారు. ఆ బంగారపు రేకును దాని మీద వేస్తారు. ఆ బంగారపు రేకుని ఏమన్నారంటే కరుణాపీఠము అన్నారు. ఈ కరుణాపీఠం మీదుగా 2 దేవదూతల స్వరూప్యాల్ని నిర్మించారు. ఆ దేవదూతలు 2 రెక్కలు ఇలా చాపుకుని ఉంటారనమాట. ఇలా చాపుకుని ఉన్నప్పుడు ఎదురు బదురుగా దేవదూతలు నిలబడతారు. 2 రెక్కలు, ఒక రేఖలు ఒకరు అతుకబడి ఉంటాయి. నా ఎదుర్కొన్న వాడు కూడా ఇలాగ అన్నాడు, ఏమవుతాయి? ఆ 2 చేతులు, ఆ చేతులు, ఆ 2 చేతులు తగులుతాయి కదా. అలా ఉంచబడిన తర్వాత ఆ మధ్యలో దేవుని మహిమ దిగి వచ్చేది. ఆ మధ్యలో దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగున ఆ కరుణాపీఠము దగ్గర దేవుని యొక్క ప్రసన్నత, దేవుని సన్నిధి ఉండేది. ఆ మందసములో అక్కడ మందసం ఉందంటే అక్కడ దైవ సన్నిధి ఉన్నది అనేటువంటి ఒక సాదృశ్యం ఉండేది. అయితే ఈ మందసం ఉండేటువంటి అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళేవాడు. ఆ మందసం ఉన్న చోటికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు. వాడు కూడా పరిశుద్ధంగా వెళ్ళకపోతే వాడు కూడా చచ్చేవాడు. ఒకవేళ లోపలికి వెళ్ళినాడు బ్రతికాడా చచ్చాడా తెలియడానికి అల్లాడు ఇశ్రాయేలు ప్రధాన యాజకులకి మోషే ఒక వస్త్రాన్ని కుట్టించాడు. ఏంటంటే పైనుంచి కింద వరకు నిలువుటంగి ఉండేది. ఇప్పుడు కూడా చాలామంది క్లాసిక్స్ వేస్తూ ఉంటారు, పైనుంచి కిందకి అంగీలు వేస్తూ ఉంటారు. ఈ అంగీ వేసి ఈ అంగీకి తాడు కడతారు.
ఈ సాదృశ్యం ఏంటంటే దేవుని మందిరంలోకి వెళ్ళేవాడు అంగీ వేసుకుని వెళ్ళాలి. అయితే ఈ అంగీకి ఒక ఎక్స్ట్రా కొన్ని ఉండి ఏంటంటే ఆ యొక్క అంచులకి గంటలు కట్టబడి ఉండేవి. ఏంటవి? గంటలు. అంటే ఇప్పుడు మీ చేతికి మీ కాలుకి ఏం వేసుకుంటున్నారు? పట్టి. ఏం పట్టీలు అయ్యి? మొవ్వల పట్టి. మామూలు పట్టీలు అంటే గొడవలేదు. నేను వస్తున్నాను హో అది తెలియాలి కదా. నేను వస్తున్నాను హో అని తెలియాలంటే ఏం చేయాలి? మోగట్లేదు అనుకోండి, ఎలా నడుతాలి? ఇలా నడవాలి. అలా నడితే అప్పుడు ఏమవుతుంది? ఓహో ఫలానా వాళ్ళు గంగిర ఫోన్లు వాళ్ళకి ఎందుకు లేదు, ఫలానా వాళ్ళు వస్తున్నారు ఓహో అని తెలుస్తుంది అనమాట. అలాగా ఈ యాజకుడు కూడా దేవుని మందిరంలో ఉన్నాడు అని తెలియడానికి ఆ యొక్క అంగీ చుట్టూ గంటలు కట్టేవారు. యాజకుడు నడుస్తున్నప్పుడు గంటలు మ్రోగుతూ ఉండేవి. ఆ గంటలు మ్రోగటం ఆగిపోయాయి అంటే దాని అర్థం ఏంటంటే వీడు చచ్చిపోయాడని అర్థం. చచ్చిపోయిన తీసుకురావడానికి కూడా లోపలికి వెళ్ళకూడదు. అప్పుడు ప్రధాన యాజకుడు తాడు కట్టుకునేవాడు. ఇక్కడ తాడు కట్టుకునేవాడు. ఇప్పుడు చాలామంది కడుతున్నారు కదా, క్లాసిక్ వేసుకున్న నెల తాడు కడతారు. ఈ తాడు ఇప్పుడు ఇదే అతి పరిశుద్ధ స్థలం అనుకోండి, ఇది పరిశుద్ధ స్థలం అనుకోండి, అదే సభా ప్రాంగణం అనుకోండి. ఇక్కడ ఉన్నటువంటి తాడు చివరి కొన బయట ఉండాలి. ఎక్కడ? రోడ్డు మీద ఉండాలి, సభా ప్రాంగణంలో ఉండాలి. ఇక్కడ వీడు చచ్చిపోయాడని తెలిసిన తర్వాత, మ్రోగట్లేదని తెలిసిన తర్వాత ఈ పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఈ యొక్క యాజకులు ఏం చేస్తారంటే, ఒరేయ్ లాగండి అంటే ఆ బయట ఉన్న వాళ్ళు తాడు పట్టుకుని లాగుతారు. లాగితే ఆ శవము బయటకు వచ్చేస్తారు. అంత పరిశుద్ధంగా చూసేవారు దేవుని యొక్క మందసాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి దండెత్తి వచ్చినప్పుడు, ఈ ఫిలిష్తీయులు ఏం చేశారంటే ఈ దేవుని యొక్క మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది బంగారం పెట్టి అనుకున్నారు. బంగారు పెట్టి అనుకుని పట్టుకుని వెళ్ళిపోయారు. పట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళ దేశంలో దేవత అనబడినటువంటి దాగోను గుడిలో దాన్ని పెట్టారు. ఏ గుడిలో? దాగోను గుడిలో పెట్టారు. దాగోను గుడిలో పెట్టిన తర్వాత తలుపులు వేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్న వచ్చేసరికి ఆ దాగోను దేవత యొక్క విగ్రహం, దేవత అనబడినటువంటి దాగోను యొక్క దేవతా విగ్రహం ఏమైందంటే ఆ ఉదయాన్ని లేచేసరికి ఆ మందసం ఎదుటగా సాష్టాంగపడి ఉందన్నమాట. వాళ్ళు పొద్దున్న వచ్చి చూసేసరికి విగ్రహం సాష్టాంగపడి ఉంది కదా, లేపి నిలబెట్టి మళ్ళీ వెళ్ళిపోయారు. తలుపులు వేసి వెళ్ళిపోయారు. మరలాడు వచ్చేసరికి దాగోను దేవత అనబడినటువంటి విగ్రహం, ఆ యొక్క విగ్రహం మొక్క ముక్కలుగా పగిలిపోయి ఉందట. ఇక వీళ్ళకి భయం వేసి, ఇది బంగారు పెట్టె కాదు, ఇది ప్రసన్నతతో నిండుకున్నటువంటి పెట్టె, ఇది దైవ సన్నిధితో నిండుకున్నటువంటి పెట్టె, పరిశుద్ధమైనది కనుక ఇందులో మనం ఉంచకూడదు, అసలు మన ఊర్లోనే ఉంచకూడదు అని చెప్పి దాన్ని ఇశ్రాయేలు దగ్గర కౌరు పెట్టి పంపించేశారు. అప్పుడు కిర్యాతయీము వారు, మధ్యలో చాలా సంఘటన జరిగింది, మధ్యలో కిర్యాతయీము వారు, ఈ కిర్యాతయీము వారు వచ్చి ఈ మందసాన్ని తీసుకెళ్ళారు. ఈ మందసాన్ని తీసుకెళ్ళి అభినాదాబు ఇంట్లో పెట్టారు. అభినాదాబు ఇంట్లో పెట్టి అభినాదాబు ఇంటి కుమారుడైనటువంటి ఎలియాజరు చెప్పారు, అబ్బాయి ఈ మందసాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి వానికి ఆ పనిని అప్పగించి వెళ్ళిపోయారు. ఆ ఇంటిలో ఆ మందసము 20 సంవత్సరాలు ఉంది. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. ఇంచుమించు సౌలు యొక్క ఆ పరిపాలనలో సగంగాను 20 సంవత్సరాలు ఉంది. ఈ 20 సంవత్సరాలు ఆ మందసం అక్కడే ఉన్నంతసేపు అక్కడే ఉంది. తర్వాత సౌలు చనిపోయాడు, దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజు అయిన తర్వాత దావీదు అనుకున్నాడు, దేవుని యొక్క మందసం అలాగా ఊరలంటా ఉండడానికి కుదరదు, దానికి ఒక పట్టణాన్ని కట్టదాం, దైవ మందిరాన్ని కడదాం అని ఒక గుడారాన్ని కట్టి సియోను పర్వతం మీద ఆ యొక్క గుడారములో, ఆ ప్రత్యక్ష గుడారములో దేవుని యొక్క మందసాన్ని ప్రతిష్ఠించడానికి, ఆ మందసాన్ని తేవడానికి వెళ్ళారు. కొత్త ఎడ్ల బండి కట్టి, కొత్త ఎడ్లు దానికి కట్టి, ఆ మందసం మందసం యొక్క ఆ పెట్టే ఆ యొక్క దేని మీద, ఆ ఎడ్ల బండి మీద పెట్టి ఉజ్జా అనేటువంటి యాజకుని దాని మీద కూర్చోబెట్టి ఎడ్ల బండి మీద తోలుకుని పోతున్నారు.
తోలుకుని పోతూ ఉంటుంటే కొంత దూరం వచ్చేసరికి ఎడ్ల బండి యొక్క ఎడ్లు కాళ్ళు బెనికి బండి ఒరిగిపోయిందట. ఎప్పుడైతే బండి ఒరిగిందో బండి మీద ఉన్నటువంటి మందసం కూడా జారిపోతుంది. వెంటనే పరుగున ఆ బండి మీద ఉన్నటువంటి వాడు పరుగును వెళ్ళి ఆ పడిపోతున్నటువంటి మందసాన్ని పట్టుకోబోయాడట. వెంటనే దేవుని యొక్క కోపం వాడిని మొత్తగా వాడు అక్కడికక్కడ పడి చచ్చిపోయాడు. వెంటనే దావీదు అనుకున్నాడట, అబ్బాబ్బే ఇంకా దేవుని మందసాన్ని అపరిశుద్ధంగా నేను తీసుకుని వెళ్ళకూడదు, దీన్ని ఇక్కడ ఎక్కడైనా పెట్టేద్దామని ఆ కళ్ళం చుట్టూ చూస్తే అక్కడ ఒక ఆయన ఉన్నాడట. ఆయన పేరు ఒబేదెదోము. చదవండి, 2వ సమూయేలు రాసిన 2వ గ్రంథం 6వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడకు ఒబేదెదోము ఇంటికి వరకు తీసుకుని పోయి ఆ చట్ల ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఒబేదెదోము ఇంటిలో ఉన్నది. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. ఒబేదెదోము ఇంట్లో ఎన్ని రోజులు ఉంది మందసం? చెప్పట్లేదు. 3 నెలలు. అంతకుముందు ఇంకొకటి ఇంట్లో ఉంది. ఎవడాడు? అంతకుముందు ఇంకొకటి ఇంట్లో ఉంది. ఎవరాళ్ళు? అభినాదాబు ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉంది? 20 సంవత్సరాలు ఉంది. ఒబేదెదోము ఇంట్లో ఎన్నాళ్ళు ఉంది? 3 నెలలు. 20 సంవత్సరాలు అభినాదాబు ఇంటిలో ఉన్నటువంటి మందసం గురించి ఎవడో పట్టించుకోలేదు. కానీ 3 నెలలు దేవుని మందసం ఒబేదెదోము ఇంట్లో ఉండేసరికి రాజుగారు అనుకున్నాడు, రాజు అయిన దావీదు అనుకున్నాడు, మందసాన్ని తెచ్చేయాలనుకుంటున్నాడు. ఎందుకు తెచ్చేయాలనుకుంటున్నాడు తెలుసా? అక్కడ చూడండి. యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 20 సంవత్సరాలు మందసము అభినాదాబు ఇంటిలో ఉన్నప్పుడు ఆశీర్వదింపబడలేదు. ఎవరు ఆశీర్వదింపబడలేదు, ఎవరు దీవింపబడలేదు. కానీ 3 నెలలు దేవుని యొక్క మందసము ఒబేదెదోము ఇంటిలో ఉండగా ఒబేదెదోము దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతలాగా దీవించబడ్డాడంటే దానికి ఒక కొలత ఉంది, చెప్తాను చూడండి. ఆ కింద వచ్చులో రాస్తాడు చూడండి. దేవుని మందసం ఉండటం యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతను కలిగిన దానంతని ఆశీర్వదించున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసాన్ని దావీదు పురానికి ఉత్సవంతో తీసుకొచ్చేసాడు. 20 సంవత్సరాలు అభినాదాబు ఇంటిలో ఉన్నప్పటికీ ఎవరికి దేవుని మందసం గుర్తు రాలేదు. దావీదు కూడా దేవుని మందసం అక్కడక్కడ ఉండకూడదని తెచ్చాడే తప్ప ఈర్ష్యతోనో లేకపోతే స్వార్థంతోనో తీసుకురాలేదు. కానీ ఒబేదెదోము ఇంటిలో ఉన్నటువంటి మందసాన్ని మాత్రం చాలా స్వార్థపూరితంగా పట్టుకెళ్ళిపోతున్నాడు. ఎందుకు పట్టుకెళ్ళిపోతున్నాడు? ఈ మందసము ఒబేదెదోము ఇంటిలో ఉండటం వల్ల ఒబేదెదోము ఆశీర్వదింపబడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మందసం ఎక్కడ ఉంటే అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదము నిలిచి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి జాగ్రత్తగా వినండి. ఒబేదెదోము అప్పటికి తన భార్యకు పిల్లలు లేరు. హలో, జాగ్రత్తగా వినండి. ఒబేదెదోముకు పిల్లలు లేరు, తన భార్య గుడ్రా. ఒబేదెదోము చాలా చిన్న రైతు. కానీ ఒబేదెదోము ఆశీర్వదింపబడిన రీతి ఎవరికి స్వార్థాన్ని పుట్టించింది? చెప్పట్లేదు. దావీదు అంటే ఎవడో గొర్రెలు కాసుకునే దావీదా? చెప్పట్లేదు. ఏ దావీదు? గొర్రెలు కాసుకునే దావీదా? మరి ఏ దావీదు? 2 దావీదులు లేరు. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. అప్పుడు దావీదు గొర్రెలు కాసుకోవట్లేదు. ఎక్కడున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. 12 గోత్రాల మీద అధికారిగా సింహాసనం మీద కూర్చుని రాజరికం చేస్తున్నాడు. సామ్రాజ్య చక్రవర్తిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. దావీదు యొక్క ఆస్తి ఎంత ఉంటుందో తెలుసా? దావీదు యొక్క ఆస్తి ఎంత ఉంటుందో తెలుసా? దావీదు దేవుడికి ఇచ్చిన దాన్ని బట్టి తన ఆస్తిని లెక్క పెడదాం. దావీదు దేవునికి ఇచ్చిన బంగారం విలువ ఎంత? 34,20,000 కేజీల బంగారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నా దగ్గర ఒక 5 కేజీలు బంగారం ఉందనుకోండి. చెప్పట్లేదు మీరు? అది ఇప్పుడు నా దగ్గర 5 కేజీలు బంగారం ఉంది. మీరు ఎవరో ఒకరు వెళ్ళి బంగారం కొనుక్కున్నారు. ఏదో 2 గ్రాములు 3 గ్రాములు బంగారం కొనుక్కొని అల్లట్టుకొచ్చి 5,000 బంగారం కొనుక్కున్నాను చూడండి చూపిస్తున్నారు. మనం చూపిస్తాం కదా కొనుక్కున్నాను నేను.
నువ్వు కూడా కొనేసుకున్నావా బంగారం అని నేను ఈర్ష్యపడతానా? పడకూడదు కదా, పడను. ఎందుకంటే నా దగ్గర 5 కేజీలు బంగారం ఉంది, నువ్వు ఎంత కొనుక్కున్నావు? 3 గ్రాములు కొనుక్కున్నావు. అప్పుడు ఏమనిపిస్తుంది? కొనుక్కున్నావులే, నా దగ్గర 5 కేజీలు బంగారం ఉంది, అంతేనా? మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఇంకో మాట కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేనే ఒక కంపెనీ యజమానిని అనుకోండి. నా కంపెనీ యొక్క టర్న్ ఓవర్ నెలకి 100 కోట్లు అనుకోండి. అయ్య బాబోయ్, దేవునికి స్తోత్రం. 100 కోట్లు అనుకోండి. నా కంపెనీలో ఒక 5,000 మంది పనిచేస్తున్నారు. 5,000 మందిలో చివరి ఉద్యోగం ఎవరంటే ఆఫీసులో స్వీపర్ ఉద్యోగం, అంతే కదా, చివరి ఉద్యోగం. ఆ స్వీపరు పాప కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లుకి యజమానుని పిలుచుకుందామని చెప్పేసి నా దగ్గరికి వచ్చి, అయ్యగారు నేను ఇల్లు కట్టుకున్నాను, మీ చేతుల మీదుగా ఓపెన్ చేయండి, నేను ఈ స్థితిలో ఉన్నానంటే మీరు నాకు ఉద్యోగం ఇవ్వడమే అని చెప్పాడు. అక్కడికి వెళ్తే వాడు చక్కగా 2 గదులు, 2 వసార్లు, ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు. అది మహా ఉంటే ఒక 10 లక్షలు ఉంటుంది బిల్డింగ్, 15 లక్షలు ఉంటుంది అనుకుంటా. అప్పుడు 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి యజమాని వెళ్ళి 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకున్నటువంటి స్వీపర్ని చూసి ఈర్ష్య పడతాడా, సంతోషిస్తాడా? చెప్పట్లేదు. సంతోషిస్తాడు. ఈర్ష్య అనేది రాదు. ఎందుకంటే వీడికి ఎలాంటి ఇల్లులు, వీడిల్లు ఒక 5-6 కోట్ల ఇల్లు, విలువైనటువంటి ఇల్లు ఉంటుంది. వీడికి టర్న్ ఓవరే 100 కోట్లు ఉంటుంది నెలకి. 10 లక్షలు ఇల్లు కట్టుకున్న వాడిని చూసి వీడు ఈర్ష్య పడాడు. పోలేరా, నువ్వు కూడా బాగుపడాలి, ఇప్పటికైనా ఉన్నత స్థితిలో ఉండాలి, బాగుపడాలనుకుంటాడు. కానీ మనిషికి ఎప్పుడు ఈర్ష్య వచ్చిందో తెలుసా? ఎప్పుడు స్వార్థం వచ్చిందో తెలుసా? వినాలి జాగ్రత్తగా. ఎప్పుడు మనిషికి స్వార్థం వచ్చిందో తెలుసా? నా ఎదురుగా ఉన్నవాడు నా ఎంత అయిపోతున్నాడంటే స్వార్థం వస్తుంది, అంతేనా? అంతవరకు స్వార్థం రాదు. అంతవరకు పోలేరా, నువ్వు కూడా బాగుండాలి, నువ్వు కూడా బాగా పనిచేయి, కష్టపడు, నువ్వు కూడా నా ఎంత అయిపోవాలంటాడు, పెద్ద మాటలుగా అంతే. ఒకవేళ ఆడేగాక నా ఎంత అయిపోతుంటే మనిషి ఏం చేస్తాడు? ఎలాగో నిన్ను పడగొట్టేయాలి, తొక్కేయాలని చూద్దాం. మరి రాజకీయంలో జరిగేది ఇదే కదా. రాజకీయంలో పెద్ద రాజకీయ నాయకులు అందరూ చిన్న రాజకీయ నాయకులను వాడుకుని వీళ్ళు పెద్దలు అవుతుంటారు. ఒకవేళ వీడేగాక వీడి స్థాయికి వచ్చేస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తారు? మెల్లగా తొక్కేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఒబేదేదేమి మీద దావీదు ఈర్ష్యపడ్డాడంటే మీకు కొలత చెప్పడం కోసం ఇవన్నీ చెప్పాను. దావీదే ఒబేదేమును బట్టి ఈర్ష్యపడ్డాడంటే ఒబేదేదేము 3 నెలలలో ఎంత ఉన్నతంగా ఆశీర్వదింపబడ్డాడో మనకు అర్థమవ్వాలి. హల్లెలూయా. ఒబేదేదేమును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే రాజు ఈర్ష్యపడేంతగా ఆశీర్వదించాడు. ఆ ఒబేదేదేము దీవింపబడటం దావీదుకు తెలిసి ఇక మందసం అక్కడ ఉండడానికి వీలు లేదని పట్టుకుని వచ్చేయడానికి ప్రయత్నం చేశాడు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందసము ఉన్నది అంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. దేవుని మందసం ఉంది అంటే అక్కడ దేవుని మహిమ ఉంటుంది. దేవుణ్ణి కలిగి ఉన్నవాడు ఆశీర్వదింపబడతాడు. దేవుణ్ణి కలిగి ఉన్నవాడు దీవించబడతాడు. దేవుణ్ణి కలిగి ఉన్నవాడు ఉన్నతంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనమందరము కూడా సమాజములో ధనవంతులమే మనం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మంచి మాట చెప్తారు, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. మనం అనుకుంటాం ఎస్సీఓలు అంటే ఓన్లీ దళితులే అనుకుంటాం, బీసీలు అంటే ఓన్లీ ఈ కుల వాళ్ళే అనుకుంటాం, ఓసీలు అంటే ఆ కుల వాళ్ళే అనుకుంటాం. కులాలకి ఎస్సీ బీసీ ఓసీలకి సంబంధం లేదు. కులాలు వేరు, ఎస్సీ బీసీ ఓసీ రిజర్వేషన్లు వేరు. ఇది జాగ్రత్తగా వినాలి. 2 డిఫరెంట్. ఎస్సీ అనేటువంటి షెడ్యూల్ క్యాస్ట్, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసు, ఓసీ అంటే అదర్ క్యాస్ట్. ఇలాగ మనం చూస్తే అంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కేటగిరీ ఇది. అంటే ఎస్సీలకి ఎక్కువ రిజర్వేషను, బీసీలకి ఇంకొంచెం తక్కువ రిజర్వేషను, ఓసీలకి బాగా తక్కువ రిజర్వేషను. ఎందుకు ఓసీకి బాగా తక్కువ రిజర్వేషన్ అంటే ఓసీ వాళ్ళు, ఓసీ కేటగిరీలో ఉన్నవాళ్ళు కొంచెం ధనవంతులని లెక్క, అంటే వీళ్ళకి రిజర్వేషన్ లెక్కర్లేదు అని అర్థం. బీసీ వాళ్ళకి పర్లేదు, అటు ఇటు కాకుండా ఉన్నారు, వీళ్ళకి కొంచెం
పుషింగ్ ఇస్తే, ప్రభుత్వం కొంచెం సహకరిస్తే వీళ్ళ మిగతా వాళ్ళతో సమానం అవుతారు, ధనవంతులు అవుతారు, సమాజంలో మంచి పౌరులుగా లేకపోతే సమాజంలో ఉన్నతమైన వారిగా జీవిస్తారు అని దాని అర్థం. ఎస్సీ కేటగిరీలో ఉన్న వాళ్ళు అంటే ఏంటి? వీళ్ళకి బాగా దిగజారినటువంటి జీవితాల్లో ఉన్నవారు, షెడ్యూల్ తెగల వారుగా ఉన్నారు. వీళ్ళకి ప్రభుత్వం బాగా అండదండలుగా నిలబడాలి. వీళ్ళకి ప్రభుత్వం అండదండలుగా నిలబడితే వీళ్ళు కూడా సమాజంలో ఉన్నటువంటి మిగతా వారి వలె, మిగతా ధనవంతుల వలె వీరు కూడా వీరి జీవన విధానాన్ని పెంచుకుంటారు, వీరి జీవితం బాగుపడుతుంది, వీరి జీవితాలు ఉన్నతంగా ఉంటాయి అని చెప్పి ఎస్సీలో ఉన్నటువంటి వారికి రిజర్వేషన్లు ఇచ్చారు. అర్థమైంది మీకు? అంతేగాని కులాలకు కాదు రిజర్వేషన్, కులాలకు రిజర్వేషన్లు కాదు, కేటగిరీలకి రిజర్వేషన్. ఇప్పుడు ఒకవేళ మన దేశంలో, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మాలా మాదిగలు లేకపోతే ఇలాగా నిమ్మన జాతుల వారికి ఎక్కువ ప్రభుత్వ సహాయం అవసరం కాబట్టి ఎక్కువ రిజర్వేషన్లు ఉన్నటువంటి ఎస్సీ కేటగిరీలో మనల్ని పెట్టారు. ఎస్సీ కేటగిరీలో మనల్ని పెట్టారు. రిజర్వేషన్లు అక్కర్లేదు, వీళ్ళ జీవితాలు బాగుపడ్డాయి అనుకున్నారు అనుకోండి, వీళ్ళని ఏం చేస్తారంటే బీసీలోకి తీసుకెళ్తారు. అక్కడ పర్లేదు, ఇంకా ఈ రిజర్వేషన్ కూడా అక్కర్లేదు, ఇంకొంచెం వీళ్ళు బాగానే స్టెబిలిటీగా అయ్యారు, వీళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ల్యాండ్ లార్డ్స్ అయ్యారు వీళ్ళు అని చెప్పారు అనుకోండి, వీళ్ళు తీసుకెళ్ళి ఓసిలట్టారు. అంటే ప్రభుత్వ సహాయం వారికి తక్కువ ఇచ్చినా పర్లేదు, వారి జీవితాల్ని ఉన్నతంగా బ్రతకగలరు అని చెప్పడానికి. అర్థమైన వాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఒక ఉదాహరణ చెప్తాను, నేను ఎక్కడో కానీ విన్నాను, అది మరి కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఒక విషయం చెప్తాను. మన భారతదేశంలో బ్రాహ్మణుల్ని ఓసీల్లో పెట్టారు, కానీ 29 రాష్ట్రాలు సమ్వేర్ నాకు గుర్తులేదు, కానీ ఎక్కడో ఆ బ్రాహ్మణుల్ని ఎస్సీలో పెట్టారు. అంటే ఎస్సీలో ఎందుకున్నారు? వాళ్ళ కులాన్ని బట్టి ఎస్సీ కాదు, వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని బట్టి ఎస్సీ కేటగిరీలో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఈ సమాజంలో వాళ్ళు బాగా దీనులుగా ఉన్నారు, వీళ్ళని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలంటే ప్రభుత్వ సహాయం వీళ్ళకి చాలా ఎక్కువ అవసరం. కాబట్టి వాళ్ళని ఏం చేశారంటే ఎస్సీ కేటగిరీలో ఎక్కువ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఈ బ్రాహ్మణ్స్ తీసుకెళ్ళి ఎస్సీ కేటగిరీలో వాళ్ళని పెట్టారు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని కులాలను బట్టి ఎస్సీ బీసీ కాదు, మేము ఎస్సీ వాళ్ళమంటే అది కాదు, తప్పది. కాబట్టి ఎస్సీ వేరు, బీసీ వేరు, ఓసీ వేరు, ఈ రిజర్వేషన్ల కోసమే ఈ కేటగిరీలు పెట్టారు రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్. నేను ఒక దళిత కుటుంబానికి చెందిన వాడిని, ఒకప్పుడు నాకు బీదవాడిని, నాకు రిజర్వేషన్లు అవసరం కాబట్టి నా కుటుంబాన్ని ఏం చేశారంటే ఎస్సీలో పెట్టారు. ఎప్పుడైతే నేను క్రీస్తుని అంగీకరించానో, ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలోనికి వచ్చానో, ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించి ప్రభువుని అంగీకరించి క్రైస్తవ విశ్వాసంలో జీవిస్తున్నానో, ప్రభుత్వం వారు ఏం చేశారంటే, అబ్బాయి నీకు ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి ఎస్సీ రిజర్వేషన్ నీకు అక్కర్లేదు, నువ్వు ధనవంతుడు అయిపోయావు కాబట్టి నువ్వు వెళ్ళి బీసీ కేటగిరీలో కూర్చోన్నారు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా మీకు? అంటే క్రైస్తవుడు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు బీసీలో ఉండాలి, బీసీ కేటగిరీలో ఉండాలి, కులం కాదు, బీసీ కేటగిరీలో ఉండాలి. ఏ కేటగిరీలో నుంచి? ఎస్సీ కేటగిరీలో నుంచి. ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ అవసరం, ఎందుకంటే వాళ్ళు బీదలు కాబట్టి, వాళ్ళు దీనులు కాబట్టి, వాళ్ళు ఉన్నతంగా సమాజంలో ఉన్నతంగా బ్రతకాలంటే వాళ్ళకి ప్రభుత్వ సహాయం అవసరం కాబట్టి. ఇప్పుడు బీసీలో ఉన్నారంటే వీళ్ళకి పెద్ద సహాయము అవసరం లేదు, వీళ్ళకి రిజర్వేషన్లు అక్కర్లేదు. వీళ్ళు ఆల్రెడీ ఎవరిలో చెప్పలేదు మీరు, వీళ్ళు ఆల్రెడీ ధనవంతులు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. అవునా? ఇప్పుడు బీసీ సర్టిఫికేట్ తీసుకుంటారా బాబు క్రైస్తవులు అంటే ఇప్పుడు ఏమన్నారు తెలిసేలో? అయ్యో బాబోయ్ మేము తీసుకోమంటే అంటున్నారు. వాళ్ళు అంటారు, ప్రభుత్వం వాళ్ళు అంటారు, ఒరే మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా, నిజమైన దేవుణ్ణి అంగీకరించారు, నిజమైన ప్రభువుని అంగీకరించారు, మీ దేవుడు మాధవులు అంటాడు కదా, మీ దేవుడు మిమ్మల్ని ధనవంతులు చేస్తాడు. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చపలగడం గట్టిగా హల్లెలూయా. ఎలాగట? మీ దేవుడు మా దేవుళ్ళు అంటాడు కాదురా బాబా, మీ దేవుడు మిమ్మల్ని ధనవంతులు చేస్తాడు, ఆస్తిపరులు చేస్తాడు, భాగ్యవంతులు చేస్తాడు. మీకు ఇక ప్రభుత్వ సహాయమా అక్కర్లేదా? మా రిజర్వేషన్లు అక్కర్లేదా? మా ప్రభుత్వ సహాయం అక్కర్లేదు, వెళ్ళి కూర్చోండి, పై తరగతిలో కూర్చోండి అన్నాడు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను బీసీ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఇదే ప్రధానమైన కారణం. ఒక అన్యుడే నువ్వు ధనవంతుడు, నువ్వు దేవుని నమ్ముకుంటే ధనవంతుడు అయ్యావు అంటుంటే నాకు ఇంకా వద్దు, నేను ఎస్సీ సర్టిఫికేట్ తీసుకుంటానని దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నేను కాదనలేను. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా మీకు? మనం ఎవరు ఇప్పుడు చెప్పట్లేదు, ఆ కేటగిరీ మార్చుకున్న వాళ్ళే ధనవంతులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఒరిజినల్గా భారతదేశంలో క్రిస్టియన్స్ అందరూ మేము క్రిస్టియన్ అని సర్టిఫికేట్ తీసుకుంటే భారతదేశ ప్రభుత్వం దిగుతుంది. ఖచ్చితంగా మన కాళ్ళ దగ్గర పడుతుంది. కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు లెక్కలు వేరు, ఉన్నది వేరు. ఒక ఊరిలో ఒక సంఘంలో ఒక 100 మంది ఉంటే 100 మందిలో ఒకడో ఇద్దరో బీసీ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, మిగతా వాళ్ళందరూ తీసుకోవట్లేదు. ఇంకో విషయం కూడా చెప్తాను, భారతదేశంలో ఓన్లీ ఎస్సీ కేటగిరీలో ఉన్న వాళ్ళు బీసీలో పెడుతున్నారు. మరి బీసీలో ఉన్నవారు, ఓసీలో ఉన్నవారు క్రైస్తవులకి వేరే సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. మీరు క్రైస్తవులు అని చెప్పి వేరే సర్టిఫికేట్లు ఇస్తే అలాగగాక బీసీలో ఉన్న వాళ్ళు, ఓసీ కేటగిరీలో ఉన్న వాళ్ళు, ఏ కులానికి చెందినడైనా సరే మీరు క్రైస్తవులు అయితే పలానా సర్టిఫికేట్ తీసుకోండి, పలానా కేటగిరీలోకి వెళ్ళండి అని చెబితే ఉంటుంది. నా సామరంగా భారతదేశంలో ఉంటుంది. నా సామరంగా మామూలుగా ఉండదు. భారతదేశం లెక్కలు తారుమారు అయిపోతాయి. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే వాళ్ళకి భయం వేసి ఎస్సీ వాళ్ళని తీసుకెళ్ళి బీసీలో పెడతారు. బీసీ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఓసీ కేటగిరీలో వాళ్ళకి చెప్పట్లేదు, మీరు ఎలా ఉన్నారు అలాగే ఉండండి అంటున్నారు. కారణం ఏంటంటే భయం వీళ్ళకే. అసలు క్రైస్తవుడు ఎంతమంది ఉన్నారు లెక్కెట్టడానికి మొదలు పెడితే వాడు పునాదులు దద్దరిల్లిపోతాయి. బిగ్గరగా చేపలు కొడితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు కూర్చున్నటువంటి సింహాసన పీఠాలో సింహాసనం యొక్క కోళ్ళు ఊగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? భారతదేశంలో కనబడడానికే క్రైస్తవులు చూడడానికే సర్టిఫికెట్లు చూడడానికే తక్కువ మంది, చూడడానికి చెప్పుకోవడానికి తక్కువ మంది, కానీ కనబడిన క్రైస్తవ్యం భారతదేశంలో ఎప్పుడు శిఖరాలు తాకేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తే ఖచ్చితంగా మనము ధనవంతులం అవుతాం. ఇది అందుకనే ప్రభువారు అంటాడు కదా, మిమ్మల్ని ఆశీర్వాదమునకు వారసులగుటకే మీరు పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం. దేనికోసం చెప్పట్లేదు, ఆశీర్వాదమునకు వారసులు అవడానికి మీరు పిలువబడ్డారు తప్ప మీరు శాపగ్రస్తులుగా ఉండడానికి కాదు. కానీ మన జీవితాలు ఎట్లా ఉంటున్నాయంటే అభినాదాబు జీవితాల్లాగా ఉంటున్నాయి. ఎలాగా? అభినాదాబు జీవితం అంటే ఓబేదేము జీవితం వేరు, అభినాదాబు జీవితం వేరు. ఓబేదేవు జీవితం ఎలాంటిది? ఎన్నాళ్ళలో చెప్పట్లేదు, 3 నెలల్లో. అభినాదాబు జీవితం ఎలాంటిది? 20 సంవత్సరాలు సీనియరీడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు దేవుని మందసం వాళ్ళ ఇంట్లో ఉంది. 20 సంవత్సరాలు దేవుని యొక్క మందసాన్ని అక్కడ కాపాడాడు. అయినా కానీ 20 సంవత్సరాలు మందసంలో తన ఇంటిలో ఉన్నా కానీ ఏ విధమైనటువంటి మార్పు లేదు.